సార్ మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్? ఇది ఇంతే జీవితం ఎవరికాళ్ళు సర్దుకుపోవడం అండి. ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్? ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. అది ఎప్పుడో పాడామా, మనం పాడామా, శ్రీగారు పాడాడు. అవును. అంటే ఆయన గోపాల అది మీకు తెలియదు. మీకు ముందు పరేశ్రాలతో చేయించారు, అది బాగాలేదని మళ్ళీ నాతో చేయించారు. అదే ఆ పాట సార్, ఆ పాత్ర అది గొప్ప సీక్రెట్ చెప్పారు సార్. అది అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు కానీ ఏమండి, సాగితే గొప్ప అండి, సాగిపోతే మ్యారేజ్ ఏంటి తలకాయ చెప్పండి. అది సర్దుబాటులో సంసారం ఉంటుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంసారం చేసి డైవర్స్ ఏమిటండి? ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు, ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు. ఏది వేవ్ లెంగ్త్ కుదిరింది? పెళ్ళి ఇన్నాళ్ళు అయితే అది గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు? కాబట్టి అది ఎవరు చెప్పినా, నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్నీ బాగున్నాయి, నేను చేస్తాను, ఎందుకైనా మంది ఒక 6 నెలలు మీరు ఆగి రండి, ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమో అని చెప్తాడు. ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరు అంటారు కదా? అంతే కదా సార్. ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లోకి పంపించాలనుకోరు, అలాగేనా? పంపగలవా? ట్రై చేసి చేతికి అంటుస్తుందా పని పంపలేవు. అలాగే గడప దాటి వెళ్ళినట్టు సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేడు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అదే అంతే కదా సార్. ఆయన అందుకే సంసారం ఉన్నాడు. అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న. ఒక ఆవిడ పెద్ద కోపం వచ్చి సంసారపక్షం అని 3 సార్లు అన్నారు. ఇప్పటికీ సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది. ఎన్నాళ్ళు అయిందమ్మా నువ్వు వచ్చాన్న? 28 సంవత్సరాలు అయిందన్నాడు. అంది. సరే బాగానే ఉంది. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందన్నాడు? 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళలో మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటావు నువ్వు చూసావా అన్న. నేను చూడలేదు. అదే సంసారం అంటే అన్న. ఏం చెబుతాను దానికి అర్థం? మరి ఆ జ్ఞానం ఉండాలి, అడగకూడదని. అలా తయారైంది. ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది? 2 నోట్ చేసుకున్నాం. మీ మాస్టర్ చెప్పినా, మా మాస్టర్ చెప్పినా, వాళ్ళ మాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు. కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్మడి రాలేదు. ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటాడు. అది రైట్ అని మాట రాదు. కుడి పక్క నడవటం కనుక నేర్చుకుంటే, ఎడం పక్క నడవటం నేర్చుకుంటే కుడి పక్క నడిస్తే ఏంటి అనేది నీకే తెలుసు. ఇది చేయడు సాధన. కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు, ఇప్పుడు కుడి పక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు. ఏరే చోట మొహం బాగుపడతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకేంది? సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన తక్కువ, వాదన ఎక్కువ. అర్థం? 2 మనకి విజ్ఞానం పెరగాలి. మనకి టీవీలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది. కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం. అమ్మ అని పిలవాలనే జ్ఞానం పోయింది. అది తప్పు కదా. మాతృభాష అన్నారు. అరవవాడికి అరవం, తెలుగువాడికి తెలుగు, తమిళవాడికి తెలుగు. వాళ్ళ మాతృభాష ఎవరు కాదు. తల్లితో సమానం అన్నారు. తల్లి పదం ఎంత గొప్పది. మనకి తెలియకుండానే ఎవరిని నేర్పకుండానే మనకేదైనా అనుకోకుండా దెబ్బతలితే అమ్మ అంటాం. ఎందుకంటాం కదా? అమ్మ ఎంత గొప్పది. తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం. తల్లి అట్ట కాదు. నువ్వు ఒక ఏజ్ వచ్చేంత వరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్. టాకింగ్, డ్రింకింగ్, వాకింగ్, సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే, తల్లి. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరు చెప్తాడు వాళ్ళ కుర్రాడు?
చెప్పేవాళ్ళు లేడు, వినేవాడు అంతకంటే లేడు. అసలు ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు, కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం. అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా. మనం దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా. నీ జీవితాన్ని వాడు ఏం మారట్లేదండి, చంపేస్తున్నాడు కుర్రాడు అంటే వదిలేవా, వాడి జీవితం వాడి నేర్పుతున్నాడు అంటారు పెద్దవాళ్ళు కదా. అడే నేర్చుకుంటాడు ఏమనుకోతే. అవసరం మనిషిని అంత పని ఏం చేస్తుంది. సార్ చివరిగా ఒక మాట, మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా? ఎలాగా? అనవసరం ఖర్చులు మానేయడం బెటర్. సింపుల్. దాచుకోవాలా డబ్బులు? అంటే చైనా వెళ్ళాను. వెళ్ళినప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ, పూర్ కంట్రీ ఉంది కదా. అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలా ఉంది. నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి, ఇంత మార్పు వచ్చింది, స్వర్గంలా ఉంది, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అని బోర్డు మీద ఒక సెంటెన్స్ వేశారు. నో సీక్రెట్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నారు. డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ వాడే అలా ఉండాలి. అంతేగాని మా ఓనర్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కొనాలంటారు. అని లోన్లు పెట్టడం, ఇన్స్టాల్మెంట్లు కొంటాం, చేసుకుంటే ఎవరు నువ్వే నష్టపోతావు. చాలా గొప్ప మాట సార్, ఇది చాలా అవసరం ఈ తరానికి. అందుకే అంత సూటిగా అడిగాను సార్.